దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈనాటి దేవుని స్వరము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం నుంచి ధ్యానించుకుందాము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారు స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఈ చిన్ని వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.